హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి నాకు. అయితే ఇక్కడ మనం తాటి తేగలను అయితే ఎలాగా కాల్చుతున్నారో చూస్తున్నాం. మీరు కూడా నాతో పాటు చూసేయండి. మనకి తేగలు అయితే ఎలా తయారవుతాయి అనుకుంటే కనుక, మనకి సమ్మర్లో తాటి ముంజలు అయితే వస్తాయి కదా, ఆ తాటి ముంజల్ని మనం తింటాం. అందరికీ తెలిసింది తాటి ముంజలు అయితే తింటారు. తర్వాత అవి ముదిరి చెట్టుకి చాలా వరకు ఉండిపోతాయి కదా, అవి ముదిరి తాటికాయల కింద అయితే తయారవుతాయి. ఆ తాటికాయలు తయారైన తర్వాత అవి పండు కింద అయిన తర్వాత వాటిని మన తాటి పండుని మనం చాలామంది నాకు తెలిసి తాటి బూర్లు, తాటి రొట్టు అలా అయితే వేసుకుంటారు. నెక్స్ట్ అలాగా చెట్ల కింద పడి ఉండిపోయిన మొత్తం తాటి కాయలన్నిటిని తీసుకొచ్చి ఒక చోట కింద వేసి మొత్తం ఇలా మట్టిలో తాటికాయని మొత్తం అంతా అయితే సెపరేట్ చేస్తాం. మనకు 3 టెంకల కింద వస్తాయి కదా, ఆ టెంకలన్నింటినీ సెపరేట్ చేసి అలా పండు కింద డైరెక్ట్ మట్టిలో అయితే కప్పెట్టరు. వాటిని విడివిడిగా చేసి మొత్తం అంతా ఇలా మట్టిలో అయితే కప్పెడతారు. మనకు అలా కప్పెట్టిన తాటి టెంకల మొత్తం ఒక 3 నెలలకి మొత్తం తాటికాయల కింద అవుతాయి. ఈ తాటికాయలన్నీ తేగల కింద తయారైన తర్వాత మనకి ఇలాగే బొరుగుంజతో పాటు ఉంటుంది. మనకు అలా కింద వచ్చే టెంకకున్న దాన్ని బొరుగుంజ అని అంటారు మా సైడు. అలాగా తేగలతో పాటు మనకు బొరుగుంజ అయితే తయారవుతుంది. నెక్స్ట్ ఈ తేగలన్నింటినీ ఇలా మా నాన్నగారు ఒక కుండలో అయితే వేసి కాల్చుతున్నారు. దీన్ని మా సైడు తేగలు తెంపట పెట్టడం అంటారు. అంతే, ఇలా మొత్తం తేలిగ్గా ఉన్న గడ్డి అదంతా తీసుకొచ్చి కుండ పైన పెట్టి డైరెక్ట్గా మంట అయితే తేగలకి వేయకుండా మనకి కుండలో మొత్తం అంతా ఆవిరికైతే మగ్గిపోయి మనకి తేగలైతే బాగా తయారవుతాయి. మనకి కాల్చుకుంటే ఎలా అయితే ఉంటుందో మొత్తం అంతా అలానే ఉంటుంది. చూసేయండి తేగలు ఎలా కాల్చుతున్నారో ఇక్కడ మొత్తం కుండలోని. మీరు కూడా చూడండి, ఇలా తేలిగ్గా మొత్తం తేలిగ్గా ఉన్న గడ్డ అంటే తీసుకొచ్చి వేస్తున్నారు. వేసి అయితే మా నాన్నగారు ఇలా శుభ్రంగా కాలుస్తున్నారు. ఇది ఒక 10 minutes అయితే దీన్ని మొత్తం గడ్డ అంతా వేసి కాల్చుతున్నారు. ఇలా కాల్చిన తర్వాత మనకి తేగలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ మా చిన్నాన్నగారు అయితే మనకి తాటికాయలను అయితే కొడుతున్నారు. ఇందులోంచి బొరుగుంజ అయితే వస్తుందని చెప్పాను కదా, ఇలా కొట్టిన వాటిల్లో మనకి బొరుగుంజ అయితే వైట్గా ఉంటుంది. దాన్ని అయితే బొరుగుంజ అని అంటాం. ఇలా తీసుకుని కొంచెం కొంచెంగా అందులో తింటాం. ఇది మనకి కొబ్బరిలో వచ్చే పువ్వు ఉంటుంది కదా, కొబ్బరి పువ్వులానే ఉంటుంది, సేమ్ టేస్ట్. కానీ ఆ కొబ్బరి పువ్వు కన్నా మనకి బొరుగుంజ మంచిది హెల్త్కి. కొబ్బరి పువ్వు చాలామంది తింటారు, అది కాళ్ళవాతంలో అవి వస్తాయంటారు. ఇది అలా ఏముండదు. అండ్ ఇక్కడ మా చెల్లి తీస్తుంది, నేను తింటున్నాను. చూడండి, దూరంగా కాల్చుతున్న తేగలైతే మనం చూస్తున్నాం. మనకు అక్కడ అలా కాల్చా ఉన్నాయి. ఈ మంటలు చూస్తుంటే నాకు ఏదో భోగి మంటలు వేసినంత ఫీలింగ్ ఉందన్నమాట. భోగి మంటలు కూడా ఇంత బాగా కాలవేమో. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి తేగలు కాలిపోయినాయి. చూస్తున్నారు కదా, అయితే మంట అంతా అయిపోయిన తర్వాత ఇలా తేగలు అయితే మొత్తం కాలిపోయినాయి. ఇక్కడ నేను ఒకటైతే తీస్తున్నాను చూడండి. ఇది మనకి మొత్తం ఆవిరికైతే మొత్తం కాలిపోయి భలే ఉంది. స్మెల్ వేడిగా ఉన్నప్పుడు తింటే స్మెల్ భలే ఉంటుంది.
ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరికైనా ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. మొత్తం కుండలోంచి మొత్తం అయితే తీసేస్తున్నాం తేగలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇక్కడైతే మేము వెయిట్ చేయకుండా ఇలా వేడిగా ఉన్న తేగలనే చేతులు కాలిపోతూ ఉన్నా కానీ మొత్తానికి ఒలుచుకుని అయితే తినేస్తున్నాం. అప్పటికప్పుడు ఫ్రెష్గా కాల్చి పెట్టుకుని తేగలను తినడం భలే హ్యాపీ ఉంటుంది. మనం కొని తెచ్చి పెట్టుకున్న తేగలను తినే కన్నా మన సొంతంగా మన చీరలో పండిన తేగలు తింటే భలే ఫీల్ ఉంటుంది కదా. వస్తుంది అనుకోలేదు. భలే అయితే మనకి తీయగా అండ్ సాఫ్ట్గా పిండిలా ఉన్నాయి తేగలైతే. మీరు కూడా చూస్తూ తినేయండి.